ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కేంద్రం 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రం అన్ని ఇస్తున్నా ధాన్యం, మక్కలు కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ దందాన్ని పెంచి పోషించిన బీఆర్ఎస్ ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుపై ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ లో తాను ప్రచారం చేయటం లేదని, ఎవరికి ఫిర్యాదు చేయవద్దని అన్నారు. రామచంద్రరావు పేరును ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ఉండి ప్రచారం చేస్తున్న వాళ్లకంటే ఇక్కడ నేను మాట్లాడిందే ఎక్కువ ప్రచారం అవుతుందని చెప్పారు. ప్రత్యక్ష ప్రచారం కంటే తన సోషల్ మీడియా ప్రచారమే ఎక్కువ అవుతుందని అన్నారు. ఇక మాటి మాటికి తనపై ఫిర్యాదులు ఇవ్వవద్దని సూచించారు. మరోవైపు నిజామాబాద్ లో బీజేపీ బలంగా ఉందని అన్నారు ఆయన. 6 నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు, ప్రణాళిక చేసుకున్నారు, వాళ్ళు క్యాండిడేట్ ఎన్నుకున్నారు, అయిపోయి రేపా లాస్ట్ ఎల్లుండే అయిపోయింది. ఎలక్షన్లు 14th రిజల్ట్ వాళ్ళు చూస్తున్నారు. అక్కడ ఇందూరులో ఉండి జూబ్లీహిల్స్ మీద ఫోకస్ మీద ఒకటేసారి.